40 రోజుల నుండి ఆంధ్ర రాష్ట్రంలో దళితులు పేదలు ఎదుర్కొంటున్న సమస్యల మీద సర్వే చేయటం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున సైన్స్ అండ్ టెక్నాలజీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం, ఆధునిక యుగంలో మేము ఉన్నామని చెప్తున్న కూటమి ప్రభుత్వానికి దళితుల సమస్యలు అనేవి కనిపించట్లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే 2047 వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 అనే పేరుతో బాగా అభివృద్ధి చేస్తున్నాను అని తెలియజేస్తున్నారు. మేము చేసిన సర్వేలో దాదాపు 26 జిల్లాల్లో 380 మండలాల్లో 1243 గ్రామాల్లో ఈ రోజు కూడా కుల వివక్షత విలయతాండం చేస్తూ ఉంది. ఒక కొత్త రూపంలో విలయతాండం చేస్తూ ఉంది. ఒకవైపున గ్రామంలో అన్ని బాగున్నా దళితపేటలో రోడ్లు ఉండవు, డ్రైనేజీలు ఉండవు, అట్లాగే వాళ్ళకి రకరకాలైన వివక్షత గురి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ డబ్బులతో దేవాలయాలు నిర్మించుతున్న చోట కూడా వీళ్ళు ఎవరైతే దళితులు ఉన్నారో ప్రవేశాలు లేవు అనేది స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీటీడీ డబ్బులు కానీ లేదు ప్రభుత్వం కేటాయించిన డబ్బులతో దేవాలయాలు కడుతున్నప్పుడు అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి. అట్లాంటి సమాన అవకాశాలు లేవు అనేది మా సర్వేలో స్పష్టంగా కనిపించింది. ఇదే కాదు, అందరికీ శ్మశానాలు ఉంటాయి, దళితులు ఎవరైతే ఉన్నారో శ్మశానాలు లేని గ్రామాలు ఈరోజు కూడా మేము చేసిన దాంట్లో దాదాపు 60% గ్రామాలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇంత వివక్షత, ఒకవైపున పుట్టుక ఒక వివక్షత, పెరగడం ఒక వివక్షత, చివరికి చనిపోయే నాటికి కూడా గౌరవప్రదంగా గ్రామాల్లో పూడ్చడానికి శ్మశానాలు లేని స్థితి ఈరోజు గ్రామాల్లో ఉందనేది స్పష్టంగా మాకు కనిపించింది. అది 2-3 భాగాలుగా. ఒకటి, ఉన్న శ్మశానాలు పెత్తందారులు కాజేసేసారు. అలాగే చాలా శ్మశానాలకి రోడ్లు లేవు. శ్మశానం ఉన్న బావులు కానీ లేదనుకుంటే బోర్లు కానీ అక్కడున్న షెడ్ కానీ కట్టిన సందర్భాలు లేదు. దీనికి సంబంధించిన దాంట్లో 1, 2, 3, 5 జీవోలకు సంబంధించి గ్రామ సచివాలయాల ద్వారాగా పటిష్టంగా అమలు చేశారంటే అది కూడా లేని స్థితి ఉంది. అంటే ప్రభుత్వం ఒకవైపున వివక్ష చూపిస్తుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే శ్మశానాల సమస్య ఉందో శ్మశానాలకు సంబంధించి సచివాలయాల బేస్డ్గా ఏ గ్రామాల్లో లేవో ఆ గ్రామాలకి భూములు కేటాయించాలి. ఉన్న సచివాలయాలు ఆక్రమించుకున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వెంటనే కబ్జాదారుల నుండి తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, ఈరోజు భూమికి సంబంధించిన దాంట్లో కూడా చాలా ప్రాంతాల్లో ఎవరైతే దళితులు సాగు చేసుకున్న భూములకి డీఫారం పట్టాలు ఇచ్చారు. డీఫారం పట్టాలు ఇచ్చిన ప్రాంతాలన్నింటిలో కూడా ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. 2013 భూసేకరణ చట్టం ఏదైతే చెప్పిందో ఆ చట్టం ప్రకారంగా అమలు చేయట్లేదు. ఉదాహరణకి విశాఖపట్నంలో డేటా సెంటర్, మనందరూ తెలుసు, డేటా సెంటర్లు వస్తే బాగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని చెప్తున్నా. అక్కడ తర్లువాడ అనే దళిత గ్రామం ఉంది. ఆ దళిత గ్రామానికి సంబంధించిన దాంట్లో ఒక మోడల్ దళిత గ్రామంగా ఉంది. ఆ గ్రామంలో వాళ్ళు ఏవైతే భూములు సాగు చేసుకున్నారో భూములన్నీ తీసుకున్నారు. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 150,000 ఎకరాలు భూములు ఇస్తే ఆ భూముల్లో దాదాపు 60-70% పేదలు సాగు చేసుకున్న భూములు మాత్రమే వీళ్ళు కాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పచ్చి దుర్మార్గం అయింది. మా దృష్టిలోకి వచ్చిన దానిలో దాదాపు 302 గ్రామాల్లో ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూముల ఆక్రమణ జరిగే గవర్నమెంట్ కూడా తీసుకుందనేది స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇది కాకుండా ప్రభుత్వం ఏమని చెప్తుంది, అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మేము దాదాపు 380 మండలాల్లో మేము సర్వే చేస్తే 405 గ్రామాల్లో ఈరోజు కూడా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు చాలామంది పేదలు ఉన్నారు. ప్రతి ప్రభుత్వం ఏమని చెప్తుందంటే మేము ఇళ్ల స్థలాలు లేకుండా చేస్తాం, మేము నివాస గృహాలు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. అట్లా చూసుకున్నప్పుడు 405 గ్రామాల్లో ఇళ్ల స్థలాలు లేనోళ్ళు అర్జీలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇది కాకుండా ఒక పచ్చ దుర్మార్గం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందంటే SC, ST సప్లాన్ నిధులు. ఇది ప్రత్యేకంగా వీళ్ళ అభివృద్ధి కోసం, సామూహిక అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి. దీనికి సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా ఏ గ్రామానికి ఈ డబ్బులు కేటాయించారు, ఏ ప్రాంతానికి కేటాయించారు అనేది రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేవు. కూటమి ప్రభుత్వం ఇటీవల కాలంలో మనందరూ చూసాము, సనాతన ధర్మం కోసం ఇచ్చిన కేంద్రీకరణ చేస్తున్నారు. సనాతన ధర్మం ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి, భారతదేశంలో ఉండాలని కోరుకుంటున్నారు. అంటే కులాలు ఉండాలని కోరుకుంటున్నారా? లేదు, ఈ సనాతన ధర్మం పేరుతో ప్రచారాలు చేస్తున్నారు తప్ప SC, ST సప్లాన్ నిధులు ఏవైతున్నాయో ఆ సప్లాన్ నిధులు ఫలానా దానికి ఖర్చు పెడుతున్నాం అనేది ఎక్కడ కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ చెప్పాడు, కులరహిత సమాజాన్ని తీసుకొస్తాను, నేను చెగువేరలాగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, నేను ప్రశ్నిస్తానని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మహిళల మీద, దళితుల మీద
దాడులు జరుగుతూ ఉంటే, తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితుల మీద దాడి జరిగితే కనీసం స్పందించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లా నిధులకు సంబంధించిన దానిలో కానీ, ఎస్సీ ఎస్టీ పిఓటి యాక్ట్కి సంబంధించిన దానిలో కూడా సక్రమంగా అమలు చేయట్లేదు. హోమ్ మినిస్టర్ గారు దళితురాలుగా ఉన్నారు, కానీ దళితుల మీద దాడి జరుగుతున్న సందర్భంలో ఎక్కడ జోక్యం చేసుకున్న సందర్భం లేదు. ఇదే కాదు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెడుతుంటే ఈరోజు చాలా గ్రామాలు బహిష్కరణ చేస్తూ ఉన్నారు. ఒకవైపున ఏమని చెప్తున్నారు, ఆయన దయ వల్ల మాకు పదవులు వచ్చాయి, ఆ రాజ్యాంగం లేకపోతే మేము ఈ పరిస్థితుల్లో లేదని చెప్తా ఉన్నారు. కానీ విగ్రహాలు పెడతా ఉంటే వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాలో జరిగింది. ఇటీవల కాలంలో మనందరూ తెలుసు, అనేక ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఎట్లాగే తీసుకుంటుందని. అందుగురించి పున్నయ్య కమిషన్ కానీ స్పష్టంగా చెప్పింది అంటే, ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ కమిటీలు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన దానిలో మానిటరీ కమిటీస్ ఉన్నాయో రెగ్యులర్గా జిల్లాల్లో సమావేశం అవ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీ కమిటీ ఏదైతే ఉందో రెగ్యులర్గా ఆ దళిత ఎమ్మెల్యేలతో సమావేశాలు వేయాలి. అట్లాగే ఎక్కడ జరుగుతుంటే దాన్ని నిరోధించే ప్రయత్నం చేయాలి. ఇట్లాగా చేయట్లేదు కాబట్టి ప్రజా సంఘాలుగా దాదాపు 40 రోజుల నుండి మేము సర్వేలు చేస్తున్నాం. అనేక అంశాలు మా దృష్టికి వచ్చాయి. ఈ అంశాలకు సంబంధించిన దాంట్లో గ్రామ స్థాయిలో పోరాటం చేసాం, మండల స్థాయిలో పోరాటం చేసాం. రేపు 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ దగ్గర మేము నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఆ జిల్లాలో కానీ పరిష్కారం చేయకపోతే ఆంధ్ర రాష్ట్రంలో దళితులందరినీ చైతన్యవంతులు చేసి చెలో అమరావతి కూడా పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రేపు ఆగస్టు 15వ తేదీన ఏవైతే దేవాలయాలు ఉన్నాయో, అలాగే గుళ్ళు ఉన్నాయో, ఆ గుళ్ళ దగ్గర అట్లాగే దళితుల నివాస ప్రాంతాల్లో సమైక్యత దినాలు పాటించాలని మా ప్రజా సంఘాలుగా కోరుకుంటున్నాయి. ఎందుకు సమైక్యత దినాలు? ఈరోజు కులాల పేరుతో, మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. భారత సమైక్యత కోసం, సమగ్రత కోసం నిలబడిన జెండా జాతీయ జెండా. కాబట్టి సమగ్రత కోసం ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి ఆ సందర్భంగా రేపు 15వ తేదీన అన్ని గ్రామాల్లోని దేవాలయాల దగ్గర జెండా ఆవిష్కరణ చేస్తాం. రేపు 24వ తేదీన మేము జిల్లా కలెక్టర్ల దగ్గర నిరసన కార్యక్రమం చేస్తాం. అప్పుడు కూడా పరిష్కారం చేయకపోతే మిగతా దళిత సంఘాలని అట్లాగే అభ్యుదయవాదుల్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సామాజిక సంఘారావం కార్యక్రమాన్ని ప్రజా సంఘాలుగా నిర్వహించాం. అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పేరిట చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో, ఈ ప్రచారం సరైంది కాదని మా అధ్యయనంలో తేలింది. దళితులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. శ్మశాన స్థలాలు లేక ఉన్నవి ఆక్రమణకు గురై రాష్ట్ర వ్యాప్తంగా కరువు విలయతాండవం చేస్తోంది. కరువు సహాయక చర్యలను ఈ ప్రభుత్వం చేయటం లేదు. అనేక దళిత వాడల్లో పిల్లలు చదువుకోవడానికి అవసరమైన సౌకర్యాలు లేవు. అంగన్వాడీ కేంద్రాలు అవసరమైన చోట లేవు. అట్లాగే వైద్యం చేయించుకోవాలంటే పిహెచ్సిలు లేవు. ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ గ్రామ్జీ పథకాన్ని తెచ్చింది, కానీ పని మాత్రం కల్పించట్లేదు. బకాయిలు ఉన్నాయి. కాబట్టి గ్రామ్జీ పథకం ఏదైతే ఉందో అది 200 రోజులు పందినాలు కల్పించి 700 రూపాయల వేతనం మీద కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ పథకాన్ని విస్తరింపజేయాలి. శ్మశానాలు లేని చోట శ్మశానాల ఏర్పాటు, ఉన్న చోట వాటికి ఆక్రమణ లేకుండా రక్షణ కల్పించడం, ప్రహారీలు నిర్మించడం, రహదారులు ఏర్పాటు చేయడం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్టు 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్యతా దినంగా పాటించబోతూ ఉన్నాం. దళితులు ఎదుర్కొన్న ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు 24వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున మా నిరసన తెలియజేస్తాం. అప్పటికీ కూటమి ప్రభుత్వం పరిష్కరించకపోతే చెలో రాజధాని కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పేరిట లేని ప్రచారం మాని దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం.